దేవుడు లేకపోతే ఈ చెట్టు, ఈ నీరు, ఈ నా ప్రకృతిలో అదొక భాగం కదా, దానికి దేవుడు. దాన్ని ఎవరు సృష్టించారు? ప్రకృతి సృష్టించుకుందా? చెప్పండి. దేవుడు లేడని అంటున్నారు కదా, నువ్వు నిరూపించడానికి నేనెవరిని? దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉంటారని మీరు నమ్ముతారా? అన్నిట్లో ఉంటాడు, ఈ రాయిలో, ఈ చెట్టులో, అన్నిట్లో. దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉంటారని నమ్ముతారా? మళ్ళీ అడుగుతున్నా, దేవుడు అన్ని ప్రదేశాల్లో అన్ని ప్లేస్ లో ఉంటారని నమ్ముతారా మీరు? అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్లనా? నాకు తెలిసిన ఒక నాస్తిక మిత్రుని నేను ఇదే మాట అడిగితే వారు ఏమన్నారు అని అంటే, దేవుడు కనుక నిజంగా అన్ని ప్రదేశాల్లో ఉంటే నా బిడ్డ స్నానం చేసే ప్రదేశంలో వాష్రూమ్లో ఉండొద్దని కోరుకుంటా, లేదా ఆ స్థానంలో నా భార్య ఉంటే ఆ ప్రదేశంలో దేవుడు ఉండొద్దని నేను కోరుకుంటా అని చెప్పి ఆ మాట అన్నాడు ఆయన. ఓకే, దానికి నేను చెప్తాను. నేనే ఉన్నాను, దేవుడు ఉన్నాడని నేను చెప్తున్నాను కదా. స్నానం చేయంగా చూస్తుండని నీకు తెలుసా? మీరే చెప్పారు కదా అన్ని ప్రదేశాల్లో దేవుడు. అన్ని ప్రదేశాలు మరి అక్కడ ధ్యానంలో కూడా ఉండొచ్చు కదా. అక్కడ అదే ప్రదేశంలో ఒక ఆడబిడ్డ స్నానం చేసేటప్పుడు ధ్యానంలో కూడా ఉండొచ్చు కదా. ఎందుకు చూస్తూ ఉండొచ్చు కదా, మీరు అట్లెందుకు అనుకో? అదే మరి నేను ఏమంటున్నాను, ధ్యానంలో ఉండొచ్చు కదా. నీకు లేదు, నీకు అవగాహన లేదు, అవునా? నువ్వు ఏదో పోర్ట్రేట్ చేసుకోవడానికో దేనికో వచ్చావు, అదే మాత్రం చేసుకుంటావు. దేవుడు అనువనువున ఉన్నాడు. ఆయన ఏదో ఒక కోణంలో నేనున్నానని నీకు వైబ్రేషన్స్ ఇస్తూనే ఉన్నాడు. నేనున్నాను, తస్మా జాగ్రత్త, నేనున్నాను, అలా కాదు ఇలా అని ఎక్కడో ఒక కోణం. మాత దేవుడు కనుక ఉంటే మీరు చెప్పే కేదార్నాథ్ కావచ్చు, శ్రీశైలం మల్లన్నకు కావచ్చు, లేదంటే తిరుపతికి కావచ్చు, భక్తులంతా మంచి మనసుతోటి దేవుణ్ణి ఆరాధించడానికి కొలవడానికి వెళ్తుంటారు కదా. మరి దారి మధ్యలో ఎందుకు వాహనాల్లో లాంటివి అవుతుంటాయి? ఆ కర్మ నుంచి దేవుడు కాపాడలేడా? పాపం నుండి ఎవరు కాపాడలేదు. మరి అలాంటప్పుడు దేవుడికి ఎందుకు పూజలు చేయాలి మనం? దేవుడికి మనం ఎందుకు? నువ్వు చేయక సమయం, నువ్వు నమ్మకు. కర్మ నుంచి దేవుడు కాపాడలేకపోతే మనం ఎందుకు పూజలు చేయాలి? అదే అంటున్నా కదా, నీ కర్మాన్ని అనుభవించాల్సిందే. కర్మం నుంచి ఎందుకు కాపాడలేడంటే నువ్వు అనుభవించాలని ఆయనే పెట్టినప్పుడు నువ్వు అనుభవించాలి కదా. మళ్ళీ కాపాడలేడని ఎందుకు అంటావు? కాపాడలేడని కాదు, నిన్ను ఎక్కడ కాపాడాలంటే ఏ కర్మ నుంచి ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడు అంటారు, అంతేనా? ఏ కర్మ నుంచి ఏ దేవుడు కూడా మనల్ని రక్షించలేడు అంటారు. అలాంటప్పుడు తిరుపతిలో ఉండి పెట్టడం ఎందుకు? కర్మ అనేది సృష్టించిందే భగవంతుడు. నీకు కర్మాన్ని సృష్టించి నీకు కర్మ శిక్షణ వేసేదే అయినా అయినప్పుడు అయినా నిన్ను మళ్ళీ రక్షించడానికి ఎందుకు వస్తాడు? నువ్వు ఆ శిక్ష అనుభవించు, అది నీది. నువ్వు చేసిన పాపాలకు నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించాలి. నీకు అయినే కర్మ రాసి అయినే నీ పాపాలని కడగాలంటే. నేను అదే అంటున్నా మాత గారు, కర్మ నుంచి దేవుడు కాపాడినప్పుడు మనం దేవుడిని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు కొలవాలంటున్నా? అంటే నువ్వు ఇలాగే ఇప్పుడు రేపులు మానబంధాలు గుళ్ళని ధ్వంసం చేసుకుంటూ పోతుంటే అలాగే చూస్తూ ఉండాలి. దేవుడు గుళ్ళు ధ్వంసం చేస్తున్నాం కాబట్టి ప్రకృతి ఈ రకంగా చర్య తీసుకుంటాను అంటారు. 100%. అలాంటప్పుడు దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన చర్యకు ప్రతి చర్య చేపట్టిన వ్యక్తులను దేవుడు అని ఎట్లా అంటారు అంటున్నా? మూర్ఖులు చాలా మంది ఉంటారు. ఆ మూర్ఖులు అఘాయిత్యాలకు కూడా పాల్పడతారు, ఇలా ధ్వంసాలకు కూడా. అందుకే కదా మహాప్రలయాలు రాబోతున్నాయి. మానవ జాతిలో ఒక సాటి మహిళల్ని ఇబ్బంది పెట్టే ఇంకొక మానవులు మూర్ఖులైతే, మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మాంసాన్ని భుజించే అఘోరాలని మానవులు ఏమన్నారు? మీరు ఏమన్నా అనుకోండి. నేను ఏమంటున్నానంటే, చలనం లేని దాంతో మేమున్నాము, చలం ఉన్నాము దాంతో మీరున్నారు. ఓకేనా? మేము ఎవరిని హింసించట్లేదు, ఎవరిని కష్టపెట్టలేదు. ఒక అఘాహిత్యం జరిగినప్పుడు అక్కడ ఒక ఆడబిడ్డ ఎంత కష్టపడుతుంది, ఎంత నరకయాత్ర ఉంటుంది. మరి మా అక్కడ లేదే, అక్కడ లేదు కదా. నీకు అనిపిస్తుంది అక్కడ ఉందని అనిపిస్తుందా? ఒక శవాన్ని తినేటప్పుడు నీకు అందులో చలనమే లేదు. చలనం లేని శవాన్ని ఒక ఉన్న పలంగా బతుకున్న వ్యక్తిని అందరు తిడుతుంటారు కదా, కానీ ఒక్కసారిగా చచ్చిపోతే ఆ వ్యక్తిని 2 చేతులు జోడించి మనం నమస్కరిస్తాం కదా. ఎందుకు ఆ నమస్కారం పెడతాం మనం శవానికి? మరి అందులో ఆత్మ లేదంటే భగవంతుని స్వరూపం ఉందనే కదా. భగవంతుడు లేడు అని భగవంతుని చూసినా అంటావు. నేను అందరి గురించి అంటలేను, మొక్కే వాళ్ళ గురించి అంటాను. నేను మొక్కను ఆ స్వరూపాన్ని. దేవుడినే మొక్క అంటే దేవుడే లేడంట. కట్టర్ హిందువుని కాకపోతే నేను మొక్క అంటే దేవుళ్ళ మొక్కవు. మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది, బొడ్రాయి ఉంది, కానీ నేను మొక్కను. ఎవరి ఇష్టాలు వాళ్ళకు. మరి నా ఇష్టం నేనున్నప్పుడు శవాలని ప్రశ్నిస్తున్నా. కాలుతున్న శవాల మీద నుంచి మాంసాన్ని తీసుకొని తినే మానవులు ఏ రకంగా సంబోధించాలంటున్నా? నువ్వు కట్టర్ హిందూ అన్నావు కదా, కట్టర్ హిందూ అన్నావు. నేను మొక్కుతలేను అన్నావు కదా. నువ్వు మొక్కుతలేవు, నువ్వు దేవుళ్ళు లేరు అన్నప్పుడు ఓకేనా, నేను మొక్కాలని అవసరము లేదన్నప్పుడు ఓకే, అది నీ ఇష్టం అన్నప్పుడు ఇది కూడా నా ఇష్టం కదా. నేను మనిషి శవాన్ని తింటాను, నేను ఇలాగే ఉంటాను, ఇది నా ఇష్టం కదా. మరి నీకు నువ్వైతే ఏదైతే ఇందాక ఏమన్నారు, నేను సనాతన ధర్మం రక్షించడానికి వచ్చిన అని అన్నారు కాబట్టి మీరు నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి అని అంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి కదా.
ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉంటేనే మన ధర్మానికి కావచ్చు, మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్. ఇప్పుడు నువ్వు మొక్కుతేనే కదా, నువ్వు నమ్ముతేనే కదా నీకు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. మా ఇంట్లోనే ఉన్నారు, నేను కట్టర్ హిందూ. నేను అందుకే ఇందాక రాగానే దేవుడు ఉన్నాడని మీరు నిరూపించండి, నేను మొక్తా అని చెప్పిన. మీరు దానికి సమానం ఇవ్వలేదు ఇప్పటివరకు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, చెట్లో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటాడు. ఆయన ఇచ్చిన ప్రకృతి ఇదంతా, ఆయన పెట్టిన భిక్ష. కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వదిలి వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ ఏది శాశ్వతంగా. ఆయన దేవుడు అనే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఎవ్వరము లేము. నువ్వు, నేను, ఇంకొకరు, ఈ చెట్టు పుట్ట ఏమీ లేదు. మీరు ఇందాక ఒక ఫోన్ కాల్ మాట్లాడారు కదా, అది ఏం ఫోన్? అది ఏది మీరు మాట్లాడిన ఫోన్ కంపెనీ పేరు తెలియదు నాకు. ఐఫోన్ అవ్వచ్చు. దాదాపు దాని విలువ లక్షల్లోనే ఉంటుంది. ఒక అఘోరి మాత అయినటువంటి వ్యక్తి ఐఫోన్లు వాడి లేదంటే లక్షల వ్యవధిలో ఉన్న వాహనాలను వాడుతుంది అని అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి సమర్పించుకున్నట్టు మీకేమనిపిస్తుంది? నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, జనాలకు తెలియాలి కాబట్టి. ఆ ఫోన్ కానీ ఆ కారు కానీ మీరు డీటెయిల్స్ తీసుకోండి, నేను ఇస్తాను. మీరు ఆన్ కెమెరాలో కూడా వేసుకోండి. అది ఎవరి పేరు మీద ఉంది, ఎవరు ఇచ్చారు, వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోండి ఎందుకు ఇచ్చారు. అది చెప్తున్నాను కదా, నేను ఇందులో ఏం లేదు. నేను కొనుక్కున్నానా, నాకెవరన్నా భిక్ష వేశారా, అట్లా గిఫ్ట్ ఇస్తుంటారా, భిక్ష రూపంలో ఇస్తుంటారా? ఇచ్చినాయి కదా. దాన్ని ఆస్వాదిస్తారా మీరు? దాన్ని ఆస్వాదిస్తారా? ఎవరన్నా ఏమన్నా ఇస్తే తీసుకుంటారా? ఎవరన్నా ఏమన్నా ఇస్తే తీసుకుంటారా అంటే నాకు అనిపిస్తే నేను తీసుకుంటాను, వాళ్ళు ఫోర్స్ చేస్తే నేను తీసుకుంటాను, అంతే. మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇతిహాసాలు, వీటి గురించి ఏమన్నా మీకు ఐడియా ఉందా? మీరేమనుకుంటారు? ఉందనుకుంటారా లేదనుకుంటారా? నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. తప్పుగా అర్థం చేసుకోండి. మీకు ఐడియా ఉందా వాటి గురించి అని అంటున్నా. ఐడియా ఉందో లేదో మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఏది ఐడియా లేనిది ఇలా ఎవరు ఉండబరు. అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నిటిని నిరూపిస్తూ ఉండడానికి రాలేదు. అంటే ఇందాక నేను చెప్పినట్టు కేవలం ఒక కుండీలో కొన్ని విభూతులు వేసుకొని ఒళ్ళంతా రాసుకొని నేను అఘోరాలు అని నమ్మాలి అని అంటే ప్రజలు నమ్మద్దు. మీరు ఇచ్చే సందేశం ఏంటి? నమ్మద్దు అంట. నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, నమ్మద్దు అనిపించే నమ్మద్దు. ఇదే అఘోరా వేషం వేసుకుంటూ చాలా మంది చాలా రకాలుగా ఇప్పుడున్న స్థానిక ప్రజల్ని భయాందోళనకరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు, అటువంటి కార్యాచరణలు ఉన్నాయి కదా, మరి వాళ్ళ గురించి మీరేమంటారు? మరి మీరు ఎందుకు అడ్డుకోవట్లేదు అలా ఉన్న వాళ్ళని? అలా ఉన్న వాళ్ళని మీరెందుకు అడ్డుకోవట్లేదు? మీ చేతులారు ఉంది కదా. జనాల వీక్నెస్ పాయింట్ తోటి ఆడుకుంటున్నారు అని అంటున్నాను. వీక్నెస్ పాయింట్ అనేది ఏంది? ఇప్పుడు నాకు ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయి. ఏంటి వీక్నెస్ పాయింట్? ఉదాహరణకు నాకు ఒంట్లో ఒక సమస్య ఉంది, లేదా మా ఇంట్లో ఒక సమస్య ఉంది, నేను మీ దగ్గరికి వస్తే నేను చేస్తానని ఎక్కడన్నా చెప్పు. ఒక 10 లక్షలు మీరు చెప్పరు, మీ లాంటి వాళ్ళు చెప్తారు. అదే అంటున్నా. 10 లక్షలు నా గురించి 10 లక్షలు ఇస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. చేస్తారు అట్లా? నేను నా గురించి చెప్తున్నా. ఇలాంటిది చేస్తే ఈరోజు నేను ఇక్కడ ఉండను. ఓకేనా? బంగారు మిద్దెలు మేడలు కట్టుకుని అలా ఉండొచ్చు కావచ్చు. నేను చేయను కాబట్టి ఈరోజు నేను కఠోరంగా పోరాడుతున్నాను. మీరేమో దశాబ్దాల కాలంగా సాధువులో ఉన్నారు. అటువంటి లక్షల వ్యవధిలో కార్లు గిఫ్ట్లు ఇచ్చే కస్టమర్లు లేదా మీ భక్తులు అనుకోవచ్చు, లేదా మీ దగ్గరికి వచ్చే ప్రజలు అనుకోవచ్చు, ఎవరు ఉంటారు, ఎందుకు ఉంటారు? వాళ్ళకు మీరు ఎటువంటి ఫేవర్ చేశారు? నేను ఏం చేశాను వాళ్ళకే అడగండి. మీకు అదే చెప్తున్నా కదా, డీటెయిల్స్ ఉంటాయి, తీసుకొని ఫోన్ చేసి అడగండి అంటున్నాను. మీకేమైంది, ఎందుకు ఇచ్చారు కార్ని, మీకేమైంది, ఫోన్ ఎందుకు ఇచ్చారు అడగండి. మరి నేను డీటెయిల్స్ ఇయ్యను అంటలేను కదా, నేను విత్ ప్రూఫ్ అన్నీ మీరు అడుగుతున్నారు కదా. ప్రూఫ్ లేకుండా నేను ఏది, మీరు అన్నారు మీకు ప్రూఫే కావాలి అన్నారు కదా, మరి ఆ కారు నాదా, వేరే వాళ్ళ పేరు మీద ఉందా, వాళ్ళు ఎందుకు ఇచ్చారు, మరి నాకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు అడుగు, ఆరాది. మీరు చెప్పలేరా? ఎవరు? మీరు చెప్పలేరా? నేను చెప్పను. నాకు ఒక భక్తుడు నాకు ఇచ్చినప్పుడు, ప్రేమగా ఇచ్చినప్పుడు నేను ఎందుకు అడుగుతా? నీకు అంతగా అడగాలనుకుంటే డీటెయిల్స్ ఉన్నాయి, అడుగు అంటున్నా. అది నాది. నీకు తెలుసుకోవాలని ఉన్నది కదా, ప్రజలకు చెప్పాలని ఉంది కదా. అఘోరి అమ్మవారి దగ్గర అదేదో అన్న ఏంటని పేరేంది, అది ఐఫోన్. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అదంతా నాకు తెలిసిన సమాచారం వరకు మీరు పెద్దగా చదువుకోలేదని విన్నా నేను, కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. అండ్ ఐఫోన్ మీకు తెలియదు అని అంటే కొంత ఆశ్చర్యకరమైన విషయమే. అంటే నేను దీన్ని కూడా ఆరాధియాలి. మరి చదువుకున్నాడా చదువుకోలేదు, మరి ఆరా తీసుకున్నావా? తీసుకోలేదు. తీసుకున్నాం కాబట్టి తీసుకున్నావుగా. చదువుకున్నా? పెద్దగా చదువుకోలేదని చెప్పి. మరి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? అది జ్ఞానంకు సంబంధించింది తండ్రి. నేను కన్నడ మాట్లాడతాను, నాకు ఎన్నో కొద్దిగా ఒకటో రెండో వచ్చు అనుకున్నాం. నాకు 12 భాషలు వచ్చు. ఇది ఓపెన్గా 12 భాషలు వచ్చు. ఏది మాట్లాడినా నాకు మాట్లాడతాను. సరే, సాధువులో ఉండి మీ అంతిమ లక్ష్యం ఏంటి? నా ధర్మాన్ని కాపాడుకుంటూ, ప్రజల్ని మేలుకోమని చెప్తూ, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ, పరాయి మతాన్ని కూడా నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తాను, నన్ను గౌరవించకుంటే నేను గౌరవించను. ఈ ప్రళయం నుండి ఎంతో కొంత కాపాడడానికి మాత్రం, మహా ప్రళయం రాపోతుంది, దీని నుండి కాపాడడానికి నేను మాత్రం ఇదంతా మీకు తెలిసిన మంత్ర వైవిధ్యాలతోటి మా
ప్రజలకున్న సమస్యల్ని మీరు తీసివేయబడతారా? అంటే ఆ రకమైన పరిస్థితులు మీ దగ్గర ఉంటాయి? నా దగ్గర ఎవరన్నా నా దగ్గరికి రావద్దు, ఒకవేళ వస్తే నాతో ఎంత అవుతుందో అంత తీస్తా. నీ దగ్గర మొత్తం ఆరోగ్య సమస్య ఉంది, 100కు 100% తీస్తా అని నేను చెప్పాను. ఎంత అవుతుందో అంత మాత్రమే తీర్చగలుగుతాను, అంతకంటే ఎక్కువ తీర్చలేను. మాకు తెలిసిన అఘోరాలు అని అంటే చేతిలో త్రిశూలం వేసుకొని నిత్యం శివస్మరణ చేసుకుంటూ ఉండే వాళ్ళనే చూస్తూ ఉంటాం. కానీ మీరు వింతగా చేతిలో అదేదో పట్టుకొని లేంటే అవును, ఇదేదో దీని పేరు కూడా నీకు తెలియదు కదా. ఎందుకు అట్లా మీరు ఆ పరిస్థితుల్లో ఎందుకు వచ్చినాయి? ఇది ప్రతి ఒక్క అఘోర దగ్గర ఉంటుంది తెలుసా? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. ప్రతి అఘోర దగ్గర ఈ కపాలం అనేది ఉంటుంది. ఎందుకు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే? ప్రత్యేకత అందరిలో చెప్పాను కదా, మళ్ళీ నీలో కూడా చెప్తున్నాను. చెప్పాలి. ఇందులోనే నేను భుజిస్తాను, ఇందులోనే నేను తాగుతాను. ఇందాక తాగంగా చూసినావు కదా, అందావుతారా మీరు? నేను తాగాను, నేను భుజిస్తాను. అవును, నీరు మంచినీళ్ళు తాగుతారా? ఇందాక మేము కూడా నేను తాగినా కదా. మంచినీళ్ళు తప్ప ఇంకేం తీసుకోరా మీరు? అంటే ఏం తీసుకోరా అంటే వేరే ఇతర ఫుడ్ ఏం తీసుకోరా? ఫుడ్ అంటే మీరు తినేటి అన్ని తినలేము. అంటే కొన్నిటికి మాకు కొద్దిగా కొన్ని ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. వాటి వరకు పండు తింటాం, అప్పుడప్పుడు స్వీట్ ఎప్పుడో ఒక్కసారి, అంతే. ఇంకా సరే, మీలా విన్యాసాలు చేస్తే లేదంటే మీలా ఆసనాలు వేస్తే మనిషి ఒక మాలాంటి సామాన్య మనుషులు ఎంతవరకు బతికే అవకాశాలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు బతికే అవకాశాలు ఉన్నాయి? ఎంతవరకు బతికే అవకాశాలు ఉన్నాయి, ఎప్పటి వరకు బతకచ్చు పరమేశ్వరుడు నిర్ణయిస్తాడు. నువ్వు బతకాలా, నువ్వు సావాలా, నువ్వు నాశనం అవ్వాలా, నువ్వు బాగుపడాలనేది పరమేశ్వరుడు నిర్ణయిస్తాడు. నీది చెప్తున్నా, నాది చెప్తున్నాను. ఇంతసేపు నీది చెప్పినా కదా, ఇప్పుడు నాది చెప్తా. నేను ఎప్పుడు మరణించాలి? మీకు మాకు ఉన్న తేడా ఏంది? మీరు కూడా మనుషులే కదా. అవును, మిమ్మల్ని కోస్తే కూడా రక్తమే వస్తుంది. అవును, నేను 20 సంవత్సరాల తర్వాత మరణిస్తాను. నువ్వు మరణిస్తావా? 26 సంవత్సరాల తర్వాత అది మీరు డిసైడ్ చేసుకున్న టైం. అవును, మరి అది నేను అర్పణ చేసుకుంటున్నాను భగవంతుని మీద. నమ్మకం ఇవ్వగలుగుతారు? రేపటి వరకు బతుకుంటామని నమ్మకం ఇవ్వగలుగుతారు? 100% 10 సంవత్సరాల వరకు ఇవ్వగలుగుతారు? 100% 10 సంవత్సరాల వరకు ఇవ్వగలుగుతారు? ఇస్తాను. 25 సంవత్సరాలు ఉంది. ఎందుకు 25 సంవత్సరాలు? దాని తర్వాత కూడా బతికే అవకాశం ఉంది మీకు? లేదు. ఎవరు చెప్పారు? నేనే పెట్టుకో. ఎందుకు అట్లా? అంతే, నేను నా త్యాగం చేసుకుంటాను. అంటే మీరు త్యాగం చేసుకుంటే వచ్చిన చావు తప్ప దైవాజ్ఞతో వచ్చిన చావు కాదు, అంతే కదా? మీరు త్యాగం చేసుకుంటే వచ్చే చావు తప్ప పరమేశ్వరునికి నాకు నేను ఎంతవరకు కట్టడి చేయాలో అంతవరకు కట్టడి చేసి నేను త్యాగమూర్తికి వెళ్ళిపోతాను. పరమేశ్వరుడు చెప్పిండా ఇంకా 10 ఏళ్ళే బతకాలి మీరని? నేను ఆజ్ఞ తీసుకున్నా. నా పరమశివుడు కూడా సరే బిడ్డ అన్నాడు, అంతే తప్ప నేను పరమశివుడు నువ్వు 100 ఏళ్ళు బతుకు, నువ్వు ఇదేళ్ళు నాకు ఇంకా ఆయుష్ అని నేను అడగలే. నాకు ఎంత కావాలో నేను అంత అడుక్కున్నాను, అంతలో నేను ఆనందంగా. అలాంటి వ్యక్తులు ఒక 2-3 గంటలు ఆహారం తీసుకోవడం ఆలస్యం అయితేనే అతలాకుతలం అవుతుంటాం కదా. అటువంటిది మీరు 100 రోజులైనా కూడా తీసుకోకుండా నిలకడగా ఉండే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉంటాయట కదా. ఒక మాట అదే కెమెరా ముంగడే చెప్తున్నాను, నన్ను ఒక గదిలో బంధించండి. మీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఏమి ఇవ్వద్దు, ఒక గాలి మాత్రమే రానివ్వండి. బతుకుతానో లేదో మీరు బయటకు తీసి చూడండి. అది మీకు ఎట్లా సాధ్యం అవుతుంది? అదే అన్ని చెప్పలేరు కదా, విద్య ఎందుకు చెప్తాం తండ్రి? నువ్వు నన్ను పెట్టి చూడు అంటున్నా కదా, నీకు డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే ఎవరెవరు అడుగుతున్నారో నన్ను ఒక గదిలో బంధించి 4 దిక్కుల ఇగో ఇలాంటివి పెట్టి 24 గంటలు కాపలా కాయండి. మీకు అన్నప్పుడు మీకు ఎప్పుడైతే బయటకు తీయాలనుకుంటే అప్పుడు తీయండి. ఉంటానో ఉండనో మీకే తెలుసు. అఘోరీలు అని అంటే వాళ్ళ దైవాజ్ఞ, వాళ్ళ నిత్యం దేవుణ్ణి పూజించుకుంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా. ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో లేదంటే మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ రారు కదా. మీరెందుకు ఈ రకంగా వరుస పెట్టి అన్ని ఛానల్స్ కావచ్చు, అన్ని సామాజిక మాధ్యమాలకు టైం ఇస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు? నేనా దీని వెనుకున్న అంతరం ఏంటి? దీన్ని వెనుకున్నది ఏంటంటే నేను హిందువులను మేలుకొలమని చెప్తున్నాను. అంటే నేను నా దగ్గరికి ఎక్కడనో గుడికాడికి వచ్చిన ఒక 2-3 చెప్పగలను. మీ త్రూ యావత్ తెలంగాణకే చెప్పగలను, ఎందుకంటే మీరు మొత్తం ఇండియా లెవెల్లో ఉంటారు. అవునా, ఎక్కడనో ఒకచోట కొంతమంది అన్న హిందుత్వం గురించి, అరే అమ్మవారు చెప్పింది కదా మనం కూడా ఎంతో కొంత మారుదాము అని ఆ సంకల్పంతో మారుతూ ఉంటారు కదా. ఎక్కడో కొద్దిగా అన్యాయం జరిగే కాడ అడ్డుకుంటారు కదా, దాని త్రూనే. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా మీడియా ముందుకు వచ్చింది. బాగేశ్వర్ ధామ్ పేరున్నావా? ఆయన వచ్చిండా? ఆయన ఎవరు? నాకు పెద్దగా ఆయన గురించి తెలియదు, మీరు చెప్తే వినాలను. ఆయన దగ్గర ఎంతమంది పోతున్నారు చెప్పండి? ఇన్నావు అన్నావు కదా. బాగేశ్వర్ ధామ్ అని అతనికి నాకంటే ఒక వయసు ఎక్కువనా తక్కువనా, ఓకేనా? అతను ఒక గురు స్థానంలో ఉన్నారు. ఎంతమందికి సేవ చేస్తుండో తెలుసా? మీడియా ఎంత ఆయన వెనకాల పడుతుందో తెలుసా? మరి నన్ను ఒకదాన్ని టార్గెట్ చేస్తున్నావు అంటే నీ ముంగటున్నాను అందుకే. మరి వాళ్ళందరూ ఎక్కడెక్కడో అంటే తెర మీదకి వచ్చిన తర్వాత 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నం అయితే అందుకే కదా మీరు సమానం చెప్పాలి. సమానం చెప్తున్నాం కదా, మా జీవనం ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే ఉండాలి. మీరు చూసే వాళ్ళు చూడండి, దైవంగా చేసుకునే వాళ్ళు చేసుకోండి,
మూర్ఖంగా అనుకుంటే అనుకోండి, ఫేక్ అనుకోండి, రియల్ అనుకుంటే రియల్ అనుకోండి. ఆత్మలు అనేవి ఉన్నాయంటారా మీ ఉద్దేశంలో? మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా పోయినా ఫాస్ గానీ ఈ క్వశ్చన్ కూడా పోయినా సరే ఆత్మలు ఉన్నాయని అన్ని ఛానళ్ళలో అనేది ఈ అట్మాస్ఫియర్ ని బట్టి చెప్తా మీకు. ఆత్మలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నేను 100% నమ్ముతాను. నువ్వు నమ్ముతావు నమ్మో, నువ్వు దేవుడినే నమ్మను అంటున్నావు. మీ గురించి అంటున్నా, నా గురించి కాదు. ఇప్పుడు మీరు కూర్చున్న ప్రదేశంలో అర్ధరాత్రి 2 గంటలకు ఇక్కడ కూర్చోగలుగుతారా మీరు? కూర్చోగలుగుతాను. ఈ రోజు నైట్ 2 గంటలకు ఇద్దరం కూర్చుందామా? 100% కూర్చుందాం. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు? అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆత్మలు ఉంటాయి అని చెప్పి మనం జనాలు నమ్ముతా ఉంటారు. ఆత్మలతోటి జనాలు కొంతవరకు భయపడుతుంటారు కదా. అటువంటి ఆత్మలతో మాట్లాడే అఘోరాలు, ప్రజలు అటువంటి అఘోరాలను ఎట్లా చూడాలి? వాళ్ళు ఎలా చూడాలని వాళ్ళకే వదిలేస్తున్నాను. మంచిగా చూడొచ్చు, వీళ్ళు ఏమైనా నాశనం చేస్తారని చూడొచ్చు, మంచి చేస్తారని చూడొచ్చు. మీరు ఏమంటున్నారంటే నేను దైవాజ్ఞలో ఉన్నా, సేవలో ఉన్నా, సాధువులో ఉన్నా, సాధనలో ఉన్నా అని అంటున్నారు. కానీ మీ దగ్గర ఐఫోను, 10 లక్షలు విలువ చేసే కారు, ఒక 2-3 స్టాఫ్, గన్మెన్లు. ఎక్కడున్నారు స్టాఫ్ ఎక్కడ చూసి? మీ స్టాఫ్ సహకారంతో ఇంతవరకు వచ్చినాం. అవునా? స్టాఫ్ అని నువ్వు అనుకుంటున్నావు, సేవ అని నేను అనుకుంటున్నా. వాళ్ళని అడగండి మరి, వాళ్ళని కూడా కెమెరా ముందే వాళ్ళ అంటే మీ ఏ మహిమలు లేని వాళ్ళని మీ ఎమ్మటి ఈ టైం వరకు వాళ్ళకి అడగండి మరి తండ్రి, వాళ్ళకి అడగండి అంటున్నా. నేను రమ్మని అయితే వాళ్ళని అడగలేదు కదా. మీరు నాతోని తిరగండి, మీరు నాకు కారు ఇవ్వండి, మీరు నాకు ఫోన్ ఇవ్వండి, నన్ను ఇలా ముందు ఎవరిచ్చినా తీసుకుంటారా? భిక్ష రూపంలో, గిఫ్ట్ రూపంలో ఎవరిచ్చినా తీసుకుంటారా మీరు? వాళ్ళ ఇష్టం. నేను ఆహ్వానించాలా, తీసుకోవద్దనేది నాకు తెలుసు. నాకు అనిపిస్తే తీసుకుంటా, అనిపించకపోతే తీసుకోండి. అన్ని తీసుకోవాలని కూడా లేదు, ఎందుకంటే నాకు వద్దు అనుకున్నది నేను తీసుకోవాలి. రైట్ మాత, చివరగా హిందూ సమాజానికి, సనాతన ధర్మ పరిరక్షకులకు మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? హరహర మహాదేవ్. నేను ఏం సమాధానం ఇస్తున్నానంటే, ఏం చెప్తున్నానంటే, ప్రజలు ఎవరైతే సనాతన ధర్మం అంటున్నారో, ఎవరైతే హిందువులం అని తిరుగుతున్నారో, కొద్దిగా మేలుకొని, ఎక్కడైతే అఘాయిత్యాలు, ఎక్కడైతే అన్యాయాలు, ఎక్కడైతే గోహత్య, ఎక్కడైతే స్త్రీ మీద వ్యభిచారం జరుగుతుందో దాన్ని మాత్రం కట్టడి చేసి మీరు కొద్దిగా మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర మహాదేవ్. ఓం నమః శివాయ.